ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద విజయవాడలో ఉన్నటువంటి ఒక నాయకుడు, పారిశ్రామికవేత్త ఉన్నటువంటి నాయకుడు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిలు వీళ్ళు, మాకు సంబంధం లేదు, ఈ మర్డర్ వాళ్ళు చేశారని చెప్పి అంటారు. ఏం చెప్తారు మీరు? పెద్దిరెడ్డి గారికి మీరు చాలా అంత దగ్గరగా ఉంటారు. అలా నేను ఒకటే చెప్తాను. మీకు ఎప్పటి నుండో మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీడియాలో ఉన్నాను. మీడియాలో ఉన్నారు. పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. 6-7 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రులుగా, వాళ్ళ అబ్బాయి 3-4 సార్లు ఎంపీగా, వాళ్ళ తమ్ముడు 2 సార్లు శాసనసభ్యుడిగా, సుదీర్ఘంగా 4 దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాలో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ధీటుగా ఉన్నటువంటి నాయకుడు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ. నిత్యం ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీకి నిత్యం కరప్షన్ కోరల్లో విజయవాడ నగరంలో క్రిస్టియన్ చర్చిలు కానివ్వండి, అన్యాక్రాంత స్థలాలు మొత్తం కబ్జాలు చేసి నిత్యం కోట్లు చుట్టూ తిరిగేటువంటి మీకు అభియోగాలు ఎవరి మీద చేస్తున్నారో అర్థమవుతుందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అంటే 2019 ఎన్నికల్లో ఇదే కోగంటి సత్యనారాయణ ఆయన మీ పార్టీకి సపోర్ట్ చేశారు. మల్లా విష్ణు గారికి ఓట్లేయండి అని చెప్పి కూడా ప్రచారం చేశారు బహిరంగంగా. అవును, వాస్తవమే. ఆ రోజు మా పార్టీలో ఉన్నారు. మరి ఈ రోజు మేము మర్డర్ చేసామని బయటికి వెళ్ళి ఎలా చెప్తున్నారు? ఆ రోజు ఇన్ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి గారు ఉన్నటువంటి క్రమంలో ఈయన ఒక పదవి ఆశించింది వాస్తవం. ఆ రోజు తిరస్కరించింది వాస్తవం. ఏం పదవి ఆశించారు? ఆయన ఆశించినన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇస్తారనుకోవడం, ఆయన చెప్పి అదేదో జరిగిపోయింది అనుకోవడం కన్నా ఒక పదవి ఆశించారు, ఆయనకి ఇవ్వలేదు. కోరాడి విజయ్ గారు గతంలో మా పశ్చిమ సీటు ఆశించారు, జరగలేదు. డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయిన విజయ్ గారే ఇప్పుడు మేము బాధ్యతలు చేస్తాం సమాధానం చెప్పిస్తే, నువ్వు డబ్బులు ఇచ్చి మర్డర్ చేయించినటువంటి వాళ్ళు నువ్వు చెప్పినటువంటి సమాధానం కాకపోతే మేము ఇచ్చినటువంటి సమాధానం చెప్తారా? మీరు చెప్పేటువంటి మాటలు ఎవరు, మీ క్రెడిబిలిటీ ఏంటని చూస్తారు. మీరు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ మీద అభియోగం వేస్తే ప్రజలు నమ్మేస్తారా? గట్టిగా 10 పేపర్లో రాయలా మీ ఐటమ్, అది దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, చిత్తశుద్ధి. అంటే సడన్గా ఎందుకు అలా యూటర్న్ తీసుకోవడం జరిగింది? ఏముంది, ఆ కేసులో రిలీఫ్ ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో పంచం చేరచ్చు అని చెప్పి తప్ప ఏమీ లేదు అట్లా. ఏంటి పరిస్థితి? వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మా భవిష్యత్తులో అధ్యక్ష అనే పరిస్థితి ఉంటుందా? అధ్యక్ష మనుగడ అయిపోతుంది, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపం అవుతుంది చెప్పంటారు. అన్న, వీళ్ళందరూ ఉంటే ఆ రోజు మేము పార్టీ పెట్టాల. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మేము ఎగిసిపడింది లేదు, వీళ్ళందరూ పోతే మేము ఇబ్బంది పడేది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిందే దేశాన్ని శాసించేటువంటి పార్టీని ఎదిరేకించి పార్టీ పెట్టి నిలబడి నిగ్గుదేసి అధికార నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ. ఎవరు వస్తేనో ఎవరు పోతేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్తో. ఆయన జెండానే మా ఎజెండా. కేవలం అధికారం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే కేవలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే తప్ప నా వల్ల ఎల్లయ్యో పుల్లయ్యో వల్ల నిలబడేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు వెళ్తే భయపడేది లేదు, వస్తే ఆర్భాటు పడేది లేదు. ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతున్నారో ముఖ్య నాయకుల్ని వాళ్ళ ఫోటోల్ని ట్రోల్ చేస్తూ అసభ్యంగా ట్రోల్ చేసి ఎవరైతే వాళ్ళ క్యారెక్టర్ని హననం చేస్తారో అటువంటి వారి మీదే చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్పింది. ఒక సోషల్ మీడియా అధ్యక్షుడు మీరు ఏం చెప్తారు? ఎలా స్పందిస్తారు? ఇవన్నీ పచ్చ మోసాలే తప్ప అబద్ధాలకి వాళ్ళు చేసే పరిస్థితి. ఈ రాష్ట్రంలో దేశంలోనే బలమైన సోషల్ మీడియా వ్యవస్థగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉందన్నది వాస్తవం. ఇవన్నీ గతంలో కూడా మోడీ గారు ఏదైతే బీజేపీతో ధీటుగా సోషల్ మీడియా ఏదైతే ఉందంటో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది వాస్తవం. పాత్రికా మిత్రులు అంత మీడియా చెప్పింది. అటువంటి క్రమంలో వాళ్ళని మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెడతారు. టీడీపీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని లక్షల సంఖ్యలో శాలరీలు పెట్టి అదేదంటారే ఓపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా, మ్యాటర్ పెట్టినా, మాఫింగ్లు చేసినా ఇది ఎక్కట్లేదు, జాకీలు పెట్టిన లేపినా లెగట్లేదు. ఈరోజు మాకెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఒక ఆఫీసు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నడిపేటువంటి పరిస్థితి లేదు. మా ఈ పిల్ల కాలువలో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక మహాసముద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడ కొంతమందిని లిమిటెడ్గా పెట్టి ఇలా నడపండి, ఈ పోస్ట్ పెట్టండి అంటే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి అభిమానులే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్. వాళ్ళంతా కూడా పేటిఎం బ్యాచ్ అని చెప్పి ప్రూవ్ చేయండి. వీళ్ళంతా పైసలు ఇస్తే అమౌంట్ ఇస్తే ప్రూవ్ చేయండి. మీకు 4 రోజులు తిరిగి వాడు ఈడవుతాడు, ఈడు ఆడవుతాడు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుండి కూడా ఉన్నటువంటి అలవాటు, అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం 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 అని చెప్పి నిజాన్ని కూడా అబద్ధం చేసేటువంటి పరిస్థితుల్లోనే మా నాయకుడి మీద, మా పార్టీ మీద బురద జల్లేటువంటి అవసరం మీకు అలవాటే కదా. అంటే గతంలో ఉన్నటువంటి మీ పార్టీకి ఎవరైతే అప్పుడు యాక్టివ్గా ఉన్నారో శ్రీరెడ్డి కానీ, పోసాని కానీ, వీళ్ళందరూ కూడా ఈ రోజున పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. శ్రీరెడ్డి అయితే దాన్ని క్షమించు లోకేష్ అన్న, పవన్ అని చెప్పి దండాలు రసకాలు పెడుతుంది. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం నేను చదివాను తప్ప, బూతులు తిట్టాను తప్ప నా వ్యక్తిగతం కాదు అంటది.
నిజంగా మీ పార్టీలో ఉన్న అని ఎవరు నాయకులు అన్నారండి? అని శ్రీరెడ్డి గారు అన్నారు. శ్రీరెడ్డి డైరెక్ట్ గా వీడియోలో ఉందా? డైరెక్ట్ వీడియో రిలీజ్ ఆ. చేశారు. అది చెప్పట్లేదు డైరెక్ట్ అన్న. వీడియో అధికార- రిలీజ్ చేశారు కదా. అన్న నిజంగా నేను మా అట్లా నాయకుడు పార్టీలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు మేము అంటే script జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా ఇస్తామన్నా? తిట్టిస్తాం అనేది ఆనందం పడతారా? అన్న మేము ఎందుకు తిట్టిస్తామన్నా? తనకి ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ తెలంగాణకి తనకేం సంబంధం? తను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్తో ఆయన అభిమానించినటువంటి నాయకుల్లో తను తన సొంత అన్న మాటలకి మాకు ఆపాదించి ఇప్పుడు పోసాని గారు సజ్జల గారి స్క్రిప్ట్తోనే నేను మాట్లాడానని చెప్పి ఈనాళ్ళు పెద్ద ఐటెం వచ్చింది. అది ఐటెం ఎక్కడ ఆయన చెప్పిన వాస్తవం కాదు. ఈ రోజు అక్రమ కేసులు ఏం జరుగుతున్నాయంటే వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత వాళ్ళే ఒక మెమో అంతా తయారు ఒప్పేసు- చేసుకొని మొత్తం రాసేసుకొని ఒప్పేసుకున్నారని చెప్పి రెడీ చేసుకొని సంతకం పెట్టమంటారు. సంతకం పెట్టడం వరకే వీళ్ళ పని తప్ప మిగతా స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు రెడీ చేసింది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అరెస్టులు చేయబడ్డారో వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు. ముమ్మాటికి పార్టీ అక్రమ ఇచ్చేటువంటి- అరెస్టులు అన్న. దాంట్లో మొహమాట ఎన్ని అక్రమ అరెస్టులు, ఇవి నిలబడే కేసులు కాదు. ఇప్పుడు నిజంగా ఇందులో వాస్తవం ఉంటే ఈ అరెస్టులని రాజకీయ కక్షాదింపు అంటారా? ఒరిజినల్ ముమ్మాటికి ఇది పొరపాటు. రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగినటువంటి కేసులే తప్ప నిజాయితీ పరమైన కేసులే ఒక్కటి కూడా లేవు. నిజాయితీ పరమైన కేసులు అయితే ప్రభుత్వంలో తప్పులు జరిగిపోయిన అన్యాయం జరిగిపోయింది ఎమ్మెల్యే మీద మంత్రుల మీద ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు? అవన్నీ అవాస్తవాలు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లు ఏమైనా సరిదిద్దుకునే ప్రయత్నాలు ఉన్నారు వైసీపీ పార్టీ? మేము తప్పులుగా మేము భావించట్లేదన్న. ఎందుకంటే మేము మంచి చేసే ఓడిపోయాం. మేము చెప్పుకోవడానికి మేము మంచి చేసాం, మేము ఈ రాష్ట్ర ప్రజలకు మీ మేలు జరిగి మంచి జరిగిందని చెప్పుకోవడానికి మేము ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా మాకు ఒక ఎజెండా మేము చేసినటువంటి మంచి ఉంది. మీరు మొన్న ఎలక్షన్కి ఏమని వెళ్ళారు? మంచితో వెళ్ళారా? మాయమాటలు చెప్పి వెళ్ళారు. కూటమితో కుయుక్తులతో 30 మందిని కలుపుకొని ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం ఎవరో ఒకరిని కలుపుకోవడమే కానీ ఇండివిజువల్గా ఎప్పుడన్నా వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా? మేము ఓడినా గెలిచినా సింగిల్గానే వెళ్తాం. సింహం సింగిల్గానే గెలుస్తుంది. మేము అధికారంలోకి వస్తాం. రెడ్ బుక్ మీరు అన్నట్టు రెడ్ బుక్ కనుక రెడ్ బుక్ ఉన్నటువంటి రాజ్యాంగం అమలు చేస్తే వైసీపీ నాయకులు ఎవరో రోడ్డు మీద తిరగరు అనేది హోంమంత్రి చెప్తారు. హోంమంత్రి గారిదే ఉందండి. హోంమంత్రి గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు కూడా మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బయటికి వెళ్తే మమ్మల్ని కొట్టే పరిస్థితి ఉందని చెప్పి డిప్యూటీ సీఎం గారే చెప్పారు. ఇవన్నీ వాళ్ళ మాటలు అన్న. ఇవన్నీ మేము నిజంగా ఆ రోజు వీళ్ళకి మేము నిజంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నాడు మేము బిహేవ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో తిరిగేటువంటి పరిస్థితి కాదు. అంటే వాస్తవానికి వాళ్ళు తిరగలేదు. ఆ తర్వాత సంగతి. ఎందుకంటే గతంలో మూడేళ్ళు గత 5 ఏళ్ల విధ్వంసం టీడీపీ పార్టీ ఎక్కడన్నా గత 5 ఏళ్ల విధ్వంస పరిపాలన చూసాము. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అంతా అస్తవ్యస్తం జరిగిందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే లా అండ్ ఆర్డర్ అలా ఉంది. లా అండ్ ఆర్డర్ అలా లేకపోతే పెద్ద పెద్ద మర్డర్లు జరిగాయని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నివేదిక వచ్చింది. జగన్మోహన్ మీరు గమనించారు లేదు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రాయలసీమ ఇటు ప్రాంతం నుండి లుంగీలు కట్టుకునేటువంటి బ్యాచ్ హైదరాబాద్లో చుట్టుపక్కల కనిపించేవారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా రాయలసీమ ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి సంబంధించినటువంటి పైరవీలు కానీ ఆ పని చేయిస్తాం ఈ పని చేయిస్తామని ఎవరన్నా క్యాంప్ ఆఫీసుల చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉందా? అంత నిబద్ధతగా మేము పనిచేసాం. వీరికి మాదిగా 12%, 13%, 10% పై పర్సంటేజ్లు తీసుకొని బిల్లులు చేసేటువంటి పరిస్థితి మేము అక్కడ చేయలేదు. మీ గవర్నమెంట్ ఎలా చేశారు? మేము నిజాయితీగా చేసాం. వాస్తవం ఏది ఉందో జరిగినటువంటి ఇప్పుడు రివర్స్ టెండరింగ్లో విధానంతో ఏదైతే ఆ రోజు టెండర్లో కూడా ఎవరు పడితే వాళ్ళ ఇష్టానుసారంగా పైరులతో జరిగిపోతుందో రివర్స్ టెండరింగ్తో కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా మేము పరిపాలన చేసాం. వీళ్ళకి మాకు పోలికేంటి?